ఏఎంసీలో అడ్డగోలుగా ట్రేడర్స్ ధర నిర్ణయించి రైతులకు ఘోరమైన అన్యాయం చేస్తూ ఉన్నారు. రైతులకు ఘోరమైన నష్టం జరుగుతూ ఉన్నది. ట్రేడర్స్కు మినిమం సపోర్ట్ ప్రైస్ రైతులకు ఇవ్వాలనే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. మాయిశ్చర్ కూడా ఇంత ఉండాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. సరే మాయిశ్చర్లో ఓ 0.12 అటు ఇటు ఉంటుంది. ఎందుకంటే 2-3 నిమిషాలకు మారుతూ ఉంటుంది కాబట్టి మాయిశ్చర్లో తేడా ఉంటుంది. ఇక్కడ ట్రేడర్స్ కానీ అధికారులు కానీ రైతులకు సహాయం చేసే విధంగా వారి చర్యలు ఉండాలి, వారి నిర్ణయాలు ఉండాలి. ఒకవేళ మాయిశ్చర్ టూ మచ్ ఉంటే రైతులు చెప్పొచ్చు, మీరు ఎండబెట్టి ఇవ్వండి అంటే రైతులు కూడా దానికి స్పందిస్తారు. రైతులు అర్థం చేసుకుంటారు. దాన్ని ఒకరోజు ఆపి ఎండబెట్టి సరైన మాయిశ్చర్ రాగానే ఇస్తారు. ఆ విధంగా ఎగ్జాక్ట్లీ 17 అంటే 17 ఉండదు, 18 ఉండదు. కాబట్టి కొంచెం ఎక్కువ తక్కువ అయినా కానీ ట్రేడర్స్ సానుభూతితో ఉండాలి, అధికారులు కూడా సానుభూతితో ఉండాలి. రైతు పంట ఇక్కడ తీసుకురావడానికి ముందు అనేక కష్టాలు, అనేక ఇబ్బందులు పడి పంట తీసుకొస్తారు. ఇక్కడికి పంట నాటు పెట్టినప్పుడు వరి చేను నారు పోసినప్పటి నుండి చేతికి పంట వచ్చేంత వరకు అనేక కష్టాలు ఉంటాయి, అనేక ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళకు అప్పులు చేస్తారు, అప్పులతోని వ్యవసాయం ఎరువులు తీసుకొస్తారు, పంట పండించుకుంటారు. మరి రాత్రి పగలు అనుకుంటూ పనిచేస్తారు. ఇప్పుడు మళ్ళీ వాతావరణాన్ని కూడా ఇక్కడ వాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది. రైతులు చాలామంది ఇక్కడ తీసుకొచ్చి ఇప్పుడు రేపు వాతావరణం ఏం చెప్తుంది, 2-3 రోజుల్లో వర్షాలు పడతాయి, ఈ రోజు కూడా వర్షం పడవచ్చు. మరి ఈ వర్షానికి బయట ఉన్న ఈ వడ్లన్నీ మళ్ళీ నానితే మళ్ళీ చాలా టైం తీసుకుంటుంది ఎండడానికి, మాయిశ్చర్ రావడానికి. దీన్ని అదనంగా తీసుకొని ట్రేడర్స్ తక్కువ రేటుకు కొనడం సరైన పద్ధతి కాదు. మినిమం సపోర్ట్ ప్రైస్ ఎందుకు ఇచ్చింది ప్రభుత్వం? రైతుకు అన్యాయం జరగద్దు, ట్రేడర్స్ కూడా అన్యాయం జరగద్దు. అధికారులు సరిగా పనిచేయాలనే అధికారులకు కనువిప్పు కొరకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చింది. అధికారులు ఆ రేటు రైతులకు ఇచ్చేందుకు ప్రయత్నం చేయాలి, ఇప్పియాలి. ట్రేడర్స్ కూడా ఆ రేటు రైతులకు ఇవ్వడానికి ముందుకు రావాలి. ట్రేడర్స్ ఇక్కడ ఒకరోజు ఇక్కడ కూర్చుంటే వాళ్ళకు లాభాలు వస్తాయి. అదే రైతు 6 నెలలు కష్టపడితే పంట వస్తుంది. కాబట్టి ట్రేడర్స్ కూడా సానుభూతిగా ఉండాలి. రైతులు కూడా కొంచెం ఒక 0.12 అటు ఇటు ఉన్నా కానీ రైతులకు ఇబ్బంది పెట్టకుండా తీసుకోవాలి, మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వాలి. అంతేగాని ఏదో మాయిశ్చర్ పేరు మీద ఆ అదనం తీసుకొని తక్కువ రేటు ఇవ్వడం రైతులకు సరైనది కాదు, అది అన్యాయం. అందుకు ఎంఎస్పీ పెట్టిందే అందుకు, రైతులకు అన్యాయం చేయకుండా ఉండడానికి. మీరు సాటిస్ఫై కాండి. ట్రేడర్స్ నేను కోరేది ఏంటంటే 17 నుంచి 21 or 22 వరకు అది రీజనబుల్. ఇప్పుడు మేము ఇక్కడ చూసినాం, టెస్ట్ చేసి చూసినాం, 21 వచ్చింది, 21, 22 వచ్చింది. అది చూస్తే మళ్ళీ చాలా ఎండినట్టే ఉన్నాయి మొత్తం. అంతకంటే ఎక్కువ చేయలేరు. కాబట్టి ట్రేడర్స్ నేను కోరుతున్నా, ఇక్కడ లిబరల్గా ఉండండి, రైతులకు సాయం చేయండి. అధికారులు కూడా నేను కోరుతున్నా, మీరు కూడా రైతు కుటుంబానికి వచ్చిన వాళ్ళే, రైతులకు ఏ రకంగా సాయం చేస్తారు తప్పకుండా. రైతులకు ఎప్పుడు ఏ నష్టం జరిగినా, ఏ అన్యాయం జరిగినా, వాళ్ళకి ఏ బాధ కలిగినా మా ఆఫీసుకు రావచ్చు. జిల్లా ఆఫీస్ ఉంది, వస్తే మేము వెంటనే స్పందించి అధికారులతో మాట్లాడి రీజనబుల్ రేట్ ఇప్పిస్తాం. గతంలో లాగా రైతులకు నష్టమయ్యే విధానాలకు పార్లమెంట్లో పెట్టినప్పుడు బీఎస్పీ మన బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ 2-3 పేర్లు ఉన్నాయి కదా. అసలు పోయే పార్టీకి ఏ పేరు ఎన్ని పేర్లు ఉంటుంది. కానీ మరి గతంలో రైతు వ్యతిరేక విధానాలకు పార్లమెంట్లో గవర్నమెంట్ సపోర్ట్ చేసింది కానీ రైతులు సపోర్ట్ చేయలే. మేము రైతులు సపోర్ట్ చేస్తున్నాం అప్పటి నుండి కూడా. కాంగ్రెస్ పార్టీ అనాదిగా వెనక నుండి కూడా రైతుల క్షేమం కోరే పార్టీ, రైతుల పక్షపాతం ఉండే పార్టీ. అందుకనే ఈరోజు మా రేవంత్ అన్న కూడా వెంటనే రైతులకు ఇక్కడ జరిగిన అన్యాయం రైతులకు తెలుసుకొని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అధికారులను సస్పెండ్ కూడా జరుగుతున్నది. కాబట్టి రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎప్పటికి ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ ప్రజా పరిపాలనలో రేవంత్ అన్న గారి నాయకత్వం ముఖ్యమంత్రిగా రైతులకు ఎప్పుడు కూడా అన్యాయం జరగదు. రైతుల పక్షాలు మేము ఉన్నామని చెప్పి రైతులకు తెలియజేస్తూ, అదేవిధంగా ట్రేడర్స్కు, అధికారులకు నేను కాషన్ ఇస్తున్నా. ఇక ముందు ఇక్కడ ఏ మాత్రం అవకతవకలు జరిగినా కానీ
తీవ్రంగా చర్యలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆనత్ వెంకటేశ్, అది ఎర్రగొల్లపాడు రైతును. వడ్లు 3-4 రోజులు ఎండబెట్టి మార్కెట్లోకి తేవడం జరిగింది. వాతావరణం చూసి మార్కెట్లోకి తేవడం జరిగింది. కింద తాడ్పత్రి లేదు, పైన గోదాము సరిగా లేదు. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881, 9247896607. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.